హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవీస్ వొకేషన్ వైబ్స్. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీనివాసుని దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డు ప్రసాదం. భక్తులు తమ వారి కోసం తీసుకువెళ్ళే ఈ లడ్డు ప్రసాదానికి శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డుకు కూడా అంతే ప్రాముఖ్యత అయితే ఉంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న శ్రీవారి లడ్డు ప్రసాదం పెట్టడం ప్రారంభించి నేటికి సరిగా 308 సంవత్సరాలైతే పూర్తయింది. మొట్టమొదటిగా 1715లో ఆగస్టు 3న లడ్డు ప్రసాదంగా పెట్టడం అయితే ప్రారంభించడం జరిగింది. ఇంతటి విశిష్టత కలిగిన శ్రీవారి లడ్డు ప్రసాదం గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు దయచేసి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుపతి శ్రీవారి లడ్డుకున్న ప్రాముఖ్యత ఇప్పటి వరకు ఏ లడ్డు ప్రసాదానికైతే లేదు. ఎందుకంటే దీని సువాసన, రుచి ప్రపంచంలో ఏ లడ్డు ప్రసాదానికైతే ఉండదు. అందుకే ఈ లడ్డుకైతే జియోగ్రాఫికల్ పేటెంట్ అయితే లభించడం జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో శ్రీవారి లడ్డు ప్రసాదానిదే మొదటి స్థానం అని చెప్పొచ్చు. అయితే 15వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం మధ్యకాలంలో ఇప్పుడున్న లడ్డు స్థానంలో వడ అయితే ఉండేది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో మహంతులు తిరుమల నిర్వహణ చూసుకునే రోజుల్లో తీయగా ఉండే బూందీని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. 1940 నాటికి అదే లడ్డు ప్రసాదంగా మారటం అయితే జరిగింది. 2010 వరకు దాదాపు రోజుకు 1,00,000 లడ్డును తయారు చేసే టీటీడీ భక్తుల అధిక రద్దీ దృష్ట్యా ఇప్పుడైతే ప్రతిరోజు దాదాపు 3 లక్షల లడ్డు ప్రసాదాలు అయితే తయారు చేయడం జరుగుతుంది. మొదట్లో లడ్డు ప్రసాదాలను 8 నాణాలకైతే ఇచ్చేవారు. తర్వాత 2 రూపాయలు, 5, 10, 15, 25 తర్వాత నుండి ఇప్పుడైతే 50 రూపాయలకైతే విక్రయించడం జరుగుతుంది. శ్రీవారి వంటశాల ముందు ఒకలమాత విగ్రహం అయితే నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించిన చోట ప్రసాదాలు అయితే తయారు చేస్తుంటారు. తయారు చేసిన ప్రసాదాలు శ్రీనివాసుని తల్లి ఒకలమాత విగ్రహం వద్దకు తీసుకెళ్ళి అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామికి అయితే నైవేద్యంగా పెట్టడం అయితే ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారి ఆలయంలో లడ్డుల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును దిట్టం అని పిలవటం అయితే జరుగుతుంది. తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950లో దీన్ని అయితే నిర్ణయించడం జరిగింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని అయితే పెంచుతూ రావటం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే 2001లో సవరించిన దిట్టాన్ని అయితే అనుకరించడం అయితే జరుగుతుంది. దీన్నే పడితారం స్కేల్ అని కూడా పిలవటం అయితే జరుగుతుంది. పడి అంటే 51 వస్తువులు. పడికి కావలసిన వస్తువులు దిట్టంలో అయితే ఉంటాయి. దిట్టం ప్రకారం శ్రీవారి స్టోర్ నుంచి అయితే వస్తువులు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ దిట్టం ప్రకారం 5,100 లడ్డు ప్రసాదాలు తయారు చేయడానికి 803 కేజీల సరుకులు అయితే వినియోగించడం జరుగుతుంది. ఒక దిట్టం ప్రకారం అయితే ఆవు నెయ్యి 165 కేజీలు, శనగపిండి 180 కేజీలు, షుగర్ 400 కేజీలు, ఎలాచి 4 కేజీలు, ఎండు ద్రాక్ష 16 కేజీలు, కలకంద 8 కేజీలు, జీడిపప్పు 30 కేజీలు ఈ మిశ్రమంతో దాదాపు 5,100 లడ్డులు అయితే తయారు చేయబడతాయి. మొదట్లో లడ్డు ప్రసాదాలను కట్టెల పొయ్యిలపై అయితే తయారు చేసేవారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని యంత్రాలను అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అయితే శ్రీవారి లడ్డు ప్రసాదాలను 3 రకాలుగా అయితే భక్తులకైతే అందజేయటం అయితే జరుగుతుంది. ఫస్ట్ది ఆస్థానం లడ్డు. ఈ ఆస్థానం లడ్డును ప్రత్యేక ఉత్సవాల సందర్భంలో తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకైతే ఇవ్వటం జరుగుతుంది. దీని బరువు వచ్చేసి 750 గ్రామ్స్ అయితే ఉంటుంది.
దీన్ని దిట్టంలో సూచించిన మోతాదు కంటే ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమ పువ్వుతో ప్రత్యేకంగా అయితే తయారు చేయటం అయితే జరుగుతుంది. ఇక రెండో లడ్డు కళ్యాణోత్సవ లడ్డు. కళ్యాణోత్సవ లడ్డు ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్థులకు, భక్తులకు ఈ లడ్డునైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక మూడో లడ్డు పేరు ప్రోక్తం లడ్డు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకైతే అందజేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.